నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. ఈరోజు ఒక సంచలనమైనటువంటి కథనాన్ని కాలోజీ టీవీ వేదికగా మేము ముందుకు తీసుకురాబోతున్నాం మిత్రులారా. ఎందుకంటే ఈరోజు మోహన్ బాబు ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆస్తి తగాదాలు కావచ్చు, వివిధ కారణాల దృష్ట్యా నిన్న దాదాపు 3 రోజుల నుంచి చాలా పెద్ద వివాదమే రేగుతున్నటువంటి విషయం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఈ క్రమంలో నిన్న రాత్రి జరిగినటువంటి ఒక ఘర్షణలో భాగంగా ఆ జల్పల్లిలో ఉన్నటువంటి మోహన్ బాబు ఇంటిపైకి కొంతమంది బౌన్సర్లను కావచ్చు, లేకపోతే తన యొక్క మిత్రులు కావచ్చు, లేకపోతే కొంతమంది రౌడీ మూకలను పెట్టుకొని మంచు మనోజ్ ఎవరైతే ఉన్నారో గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి పోయినటువంటి ఘటన మనందరం కూడా చూసినాం. ఆ సందర్భంలో హీరో మోహన్ బాబు ఎవరైతే ఉన్నారో తను కొంత ఉద్రేకానికి లోనై కావచ్చు, లేకపోతే కొంత ఫ్రస్ట్రేషన్కి లోనై కావచ్చు, TV9 రిపోర్టర్ పైన కావచ్చు, లేకపోతే NTV రిపోర్టర్ పైన కావచ్చు, లేకపోతే కొంతమంది కెమెరామెన్ల పైన కావచ్చు, ఏ విధంగా దాడి చేసినటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చూడడం జరిగింది. దానిపైన కూడా మనందరం కూడా జర్నలిస్ట్ సమాజం అంతా కూడా ఖండించినటువంటి విషయం అందరం కూడా చూస్తా ఉన్నాం. ఇప్పటికి కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నారు. సో వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేయాలన్నటువంటి ఒక పెద్ద ఎత్తున వాదన వినిపిస్తున్నటువంటి విషయం అందరం కూడా చూస్తూ ఉన్నాం. సో ఈ వివాదం అంతా కూడా ఒకవైపు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే, ఇంకొక వైపు అంత అంటే మోహన్ బాబు టార్గెట్గా జరుగుతున్నటువంటి విషయం చూస్తాం. ఎందుకంటే ఆబ్వియస్గా ఆయన మీడియా పైన దాడి చేసింది కాబట్టి ఆటోమేటిక్గా ఆయన టార్గెట్ అవుతా ఉన్నాడు. అయితే ఈ క్రమంలో ఈరోజు ఒక సంచలనమైనటువంటి విషయం, అంటే ఈ ఆస్తి తగాదాల్లో ఎందుకు ఇంత పెద్ద వివాదం రేగుతా ఉంది అనేటువంటి విషయంలో ఒకసారి కొంచెం లోతుగా మనం పరిశీలించినట్లయితే కొన్ని సంచలనమైనటువంటి విషయాలను ఈరోజు మీ ముందుకు తీసుకురావాల్సిన మిత్రులారా. ఎందుకు అంటే ఈ వివాదం వెనకాల ఆల్రెడీ మీకు చూస్తూనే ఉన్నారు కదా, మంచు ఫ్యామిలీ వివాదం వెనక పైలట్ రోహిత్ రెడ్డి, జల్పల్లిలో రోహిత్ ఏం ప్లాన్ చేశాడు, ఇది సంచలనమైన విషయం. ఎందుకు అంటే ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి మిత్రులారా. అందరూ కూడా ఏది మోహన్ బాబుకు సంబంధించినటువంటి యూనివర్సిటీ విషయంలో పెద్ద ఎత్తున వివాదం రేగుతూ ఉంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. అదేవిధంగా జల్పల్లికి సంబంధించినటువంటి ఆ 30 ఎకరాల ఫామ్ హౌస్ ఏదైతే ఉందో, ఆయన ఇల్లు ప్రస్తుతం ఆయన ఉంటున్నటువంటి మోహన్ బాబు ఆయన ఫ్యామిలీ ఉంటున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో దానిపైన పెద్ద ఎత్తున వివాదం రేగుతున్నటువంటి విషయం అందరం కూడా చూస్తూ ఉన్నాం. అయితే దీనిలో భాగంగా మరొకసారి క్లియర్గా మనం చూసినట్లయితే వీళ్ళ ఆస్తి తగాదాల్లో ఈ రెండే ఎందుకు ప్రధానమైనవి. దానిలో జల్పల్లి మెయిన్గా మోహన్ బాబు కంప్లైంట్లో కూడా జల్పల్లి ప్రాపర్టీ గురించే మాట్లాడుతుంది తప్ప విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతిలో ఉన్నటువంటి ఆ వివాదం గురించి ఆయన ఎక్కడ కూడా మాట్లాడినటువంటి సందర్భం కనబడతా ఉంది. ఒకసారి మోహన్ బాబు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఒకసారి మనం చూసుకొని దాని తర్వాత కొంచెం లోతుల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. సో కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ కమిషనరేట్ హైదరాబాద్ చూసినట్లయితే రిక్వెస్ట్ టు ఇమీడియట్ యాక్షన్ అగెన్స్ట్ మై సన్ మిస్టర్ మనోజ్ కుమార్ మంచు అండ్ మౌనిక. సో వీళ్ళిద్దరి పైన, అదేవిధంగా ఎవరైతే వాళ్ళతో వచ్చినటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ మై లైఫ్ అండ్ మై ప్రాపర్టీ, అంటే ఈ రెండింటికి సంబంధించిన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే కేవలం ఇక్కడ ఆయన యొక్క లైఫ్ థ్రెటనింగే కాదు, ఆయన యొక్క ప్రాపర్టీని కాపాడుకోవడానికి ఈరోజు ఆయన కంప్లైంట్ చేసినటువంటి విషయం చూస్తా ఉన్నాం. మోహన్ బాబు మంచు, రెసిడెంట్ ఆఫ్ సర్వే నెంబర్ 194 మంచు టౌన్, జల్పల్లి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, హైదరాబాద్, సబ్మిట్ ద ఫాలోయింగ్ ఫ్యాక్ట్స్ ఫర్ యువర్ అర్జెంట్ అటెన్షన్ అండ్ నెసరీ యాక్షన్. ఐ హ్యావ్ బీన్ రిసైడింగ్ ఎట్ ద అబోవ్ అడ్రస్ ఫర్ ఓవర్ 10 years. On 8th 12 2024 my younger son Mr. Manoj, who incidentally abandoned my home and returned 4 months ago, అంటే 4 months తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చినట, caused disturbance at my house along with some anti-social elements who were employed by him. He subsequently left the premises with his wife Mrs. Monica, living behind 7-month-old daughter under the care of housemaid and nani, అంటే వాళ్ళ నాన్నమ్మ కావచ్చు, employed by him. Later I was informed that my son Manoj had gone to various locations and returned home around 9 p.m, by which time I was already asleep. The following morning, as I proceeded to attend to my daily duties, I noticed an unfamiliar individual stationed near my house. While at my office in Madhapur at 10:30 am, one of my employees informed me that approximately 30 individuals claiming to be associates of my son, Mr. Manoj, forcibly trespassed into my residence. అంటే చూడండి, ఎవరైతే జల్పల్లిలో ఉన్నటువంటి ఫోర్స్ఫుల్గా ట్రెస్పాస్ చేస్తున్నారని చెప్పేసి చాలా క్లియర్గా కంప్లైంట్ చేస్తున్నాడు. దే థ్రెటన్డ్ మై స్టాఫ్ విత్ డైర్ కాన్సిక్వెన్స్, evicted them from the property and declared that no one could enter the house without their permission. సో ఇలా మొత్తానికైతే తన ప్రాపర్టీని ఇల్లీగల్గా ఆక్యుపై చేయడానికి
మనోజ్తో కలిసి కొంతమంది దుండగులు ప్రయత్నం చేస్తున్నారు అనేది ఈయన ఇచ్చినటువంటి కంప్లైంట్. ఇలా చాలా క్లియర్గా టేక్ నెసరీ లీగల్ యాక్షన్ అగెన్స్ట్ మై సన్ మనోజ్, మౌనికా అండ్ దేర్ అసోసియేట్స్, ఎవిక్ మై సన్ మనోజ్ అండ్ హిస్ వైఫ్ మౌనికా అండ్ అన్ఆథరైజ్డ్ ఇండివిజువల్స్ ఫ్రమ్ మై ప్రాపర్టీ. అంటే మెయిన్గా చూడండి, ఇక్కడ ఆయన థ్రెటనింగ్తో పాటు చాలా క్లియర్గా జల్పల్లిలోని ఆ యొక్క 30 ఎకరాల ఫామ్ హౌస్ అయితే తన నివాసం అవుతుందో దానిపైననే మెయిన్గా ఈరోజు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు, ఇల్లీగల్గా ఆక్యుపై చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనేది ముఖ్యమైనటువంటి వాదన. సో ఒకసారి దానికి సంబంధించినటువంటి ఎంత అద్భుతమైనటువంటి ఇల్లు ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నించడం మిత్రులారా. ఇది చాలా చాలా విశాలవంతమైనటువంటి లగ్జీరియస్ అయినటువంటి, ఇగో ఒక్కసారి మీరు చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. చాలా అద్భుతమైనటువంటి కట్టడంతో ఆయన ఏరి కోరి కట్టుకున్నాడు. తనకి ఇప్పుడు ఏజ్ ఎంత అంటే దాదాపు 79 సంవత్సరాలు. సో 79 సంవత్సరాల వయసులో ఇంకా నేను నా శేష జీవితం అంతా కూడా ఇక్కడే గడపాలి, ఈ పచ్చని క్షేత్రంలోనే గడపాలనే ఫామ్ హౌస్ గడపాలని చెప్పేసి ఆయన అనుకున్నాడు. దానిలో భాగంగానే ఆయన ఆ యొక్క ఫామ్ హౌస్ను చాలా తనకు అనుకూలంగా అంటే పచ్చని చెట్ల మధ్యలో ఉండాలి, అన్ని రకాల హంగులతో ఉండాలి, తన లగ్జరీస్ శేష జీవితం అంతా కూడా ఇక్కడ గడపాలని చెప్పేసి ఆయన అనుకున్నాడు. సో ఇది ఆయనకు చాలా క్లియర్గా దాదాపు 30 ఎకరాల పైగా ఉండేటువంటి ఫామ్ హౌస్ అని చెప్పి చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. సో దీనిపైనే వివాదం జరుగుతూ ఉంది. ఈ ప్రాపర్టీని కాపాడుకోవడం కోసమే మోహన్ బాబు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అసలు ఎందుకు ఈ ప్రాపర్టీని కాపాడుకోవాలనుకున్నాడు మనోజ్? ఈ ప్రాపర్టీని ఏం చేద్దామనుకున్నాడు? ఇది అసలైనటువంటి విషయం. ఇక్కడ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అక్కడ ఇది తిరుపతిలో ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీ అవుతుందో దానిలో కొన్ని అక్రమాలు జరిగినాయి, లేకపోతే ఫీజుల పెంపు జరిగింది అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. కానీ అది పెద్దగా ఇక్కడ హైలైట్ అవ్వట్లేదు. కానీ మెయిన్గా హైలైట్ అవుతున్న విషయం ఏంటంటే జల్పల్లికి సంబంధించినటువంటి ఈ ఫామ్ హౌస్ అంశమే పెద్ద ఎత్తున హైలైట్ అవుతున్న విషయం అందరూ కూడా గమనించాలి. అయితే నేను ఎందుకు దీన్ని చూపిస్తున్నాను, ఎందుకు ఈ టైటిల్ పెట్టినాను అంటే ఒకసారి దీని వెనకాల పూర్వపరాలు మనం పరిశీలించినట్లయితే ఒకసారి మనోజ్కు సంబంధించినటువంటి మనోజ్ సంబంధించినటువంటి ఒక డీటెయిల్స్, ఆయన కంప్లీట్ డీటెయిల్స్ కనుక మనం తీసుకున్న క్రమంలో ఇక్కడ ఒకటి కనబడతా ఉంది కదా మిత్రులారా. ఇక్కడ చూసినట్లయితే ఎంఎం సిటీ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఇక్కడ మనం ఒక కంపెనీ పేరు చూస్తున్నాం కదా. ఇక్కడ చాలా ఉన్నాయి. ఎంఎం ప్యూరిటీ ప్రైవేట్ లిమిటెడ్, నమస్తే టాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మనోజ్ మంచు సిటీ ప్రైవేట్ లిమిటెడ్, మంచు ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఉన్నాయి. దాంతోపాటు ఇది కూడా ఉంది. దీనిలో నేను కూడా మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ యొక్క 4 కంపెనీలలో మంచు మనోజు ఆయన ఉంటాడు డైరెక్టర్గా, అదేవిధంగా వాళ్ళ వైఫ్ ఎవరైతే మౌనిక ఉన్నారో ఆమె ఉంది డైరెక్టర్గా, అదేవిధంగా వాళ్ళ తల్లి అనుకుంటా మంచు నిర్మల అనుకుంటా ఆమె కూడా ఇందులో భాగస్వామ్యం కొన్ని కంపెనీలో ఉంది. సో అదేవిధంగా మంచు ఎంటర్టైన్మెంట్లో కూడా మోహన్ బాబుతో పాటు మంచు లక్ష్మి అదేవిధంగా మంచు మనోజ్ కూడా ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క కంపెనీలో మాత్రమే ఎంఎం సిటీ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మాత్రమే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరో ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నించుదాం. ఒకసారి చూడండి ఒకసారి క్లియర్గా. ఎంఎం సిటీకి సంబంధించిన ఇది ఎప్పుడు ఇన్కార్పొరేట్ అయిందంటే 11th August 2020 నాడు ఇన్కార్పొరేట్ అయింది. ఇది అందరూ గుర్తుపెట్టుకుని దాదాపు 4 years 3 months దాటుతూ ఉంది. అంటే కరోనా సమయంలో ఈ యొక్క కంపెనీని ఫ్లోట్ చేయడం జరిగింది. దీని వెనకాల ఎవరున్నారు అని ఒకసారి మనం ఆరాధించినట్లయితే ఒకసారి డైరెక్టర్స్ లిస్ట్ చూసినట్లయితే ఇక్కడ ఒకసారి క్లియర్గా మీరు చూడండి. ఈ డైరెక్టర్ ఎవరంటే రితేష్ రెడ్డి పంజుగుల, అదేవిధంగా మనోజ్ కుమార్ మనోజ్ మోహన్ బాబు కొడుకు. మరి ఈ రితేష్ రెడ్డి పంజుగుల ఎవరు అనేది ఒక్కసారి పరిశీలించినట్లయితే ఇప్పుడు నేను పెట్టినటువంటి తమ్మనిల్ ఉంది కదా, ఈ తమ్మనిల్లో ఈయన పేరేం పేరు పైలట్ రోహిత్ రెడ్డి అని అంటూ ఉంటాం మనం. పైలట్ రోహిత్ రెడ్డి పూర్తి పేరు చూసినట్లయితే రోహిత్ రెడ్డి పంజుగుల రోహిత్ రెడ్డి. ఈ పంజుగుల రోహిత్ రెడ్డి కదా. సో ఇక్కడ పేరున్నది ఏంది రితేష్ రెడ్డి పంజుగుల. ఈయన ఎవరే అంటే రోహిత్ రెడ్డి వల్ల తమ్ముడు, రోహిత్ రెడ్డికి సొంత తమ్ముడు. గతంలో ఒక పబ్లో ఇది సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పైన దాడి చేసింది ఎవరా అంటే ఈ రితేష్ రెడ్డి పంజుగుల ఎవరా అంటే రోహిత్ రెడ్డి తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వల్ల తమ్ముడు రితేష్ రెడ్డి అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ మనకు అందినటువంటి సమాచారం మేరకు ఈ కంపెనీ ఏదైతే ఉందో ఎందుకు ఫ్లోట్ చేశారు దీన్ని అని చెప్పేసి ఒకసారి ఎంక్వైరీ చేసినట్లయితే ఇక్కడ ఎంఎం సిటీ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా వీళ్ళు ఆ జల్పల్లిలో ఉన్నటువంటి 30 ఎకరాల ఫామ్ హౌస్లో ఒక రామోజీ ఫిల్మ్స్ అంటే అంత పెద్దది కాకుండా కానీ ఒక ఫిల్మ్ సిటీ లాంటివి నిర్మించాలనేది వాళ్ళ యొక్క ఆలోచన. ఎవరిది? వీళ్ళ ఆలోచన అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం.
అందుకే అక్కడ వివాదం చెలరేగింది. అప్పటి నుంచి కూడా ఈ ఆస్తుల పంపకాల తర్వాత ఆ యొక్క జల్పల్లిలోని ఫామ్ హౌస్ మొత్తం నా పేరు రాయించాలి, నాకు కావాలని చెప్పేసి మనోజ్ మరి కోరినట్టుగా మరి మనకు తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే వివాదం రోజు పెద్ద ఎత్తున వివాదం అవుతున్న విషయం తెలుస్తూ ఉంది. అయితే ఈ క్రమంలో ఒకసారి మోహన్ బాబు మాట్లాడిన విషయాలు కూడా ఒకసారి మనం గమనించినట్లయితే 2-3 ముచ్చట్లు ఇలా నిన్న ఆడియో ఆయన ఒక ఆడియో మీడియాకు కానీ లేకపోతే వాళ్ళ కొడుకు కానీ ఇవ్వడం జరిగింది. సో ఆ పూర్తి ఆడియో కూడా దానిలో కొంత బిట్టు మాత్రం మీకు చూపించే ప్రయత్నం చేస్తా. దానిలో చాలా క్లియర్గా కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఒకసారి చూద్దాం. ఒకసారి నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి, తాగుడు కలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం, నువ్వు చదువుకున్నావురా, అక్కడ చదువుకున్న బిడ్డలు IAS IPS అయ్యారా, ఎంతో మంది గొప్పవాళ్ళు అయ్యారా. నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి, తాగుడు కలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వేశ్వరుడు తెలుసు. భగవంతుడు చూస్తున్నాడు రా, నేను తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా. ఎంత అవకాశం ఇచ్చాం మాట్లాడుకునేదానికి అందరికీ. ఇన్ని సంవత్సరాల్లో మన విద్యాలయాల్లో ఒక్క తల్లి గాని ఒక తండ్రి గాని ఏమైనా చెప్పారా? సో ఇక్కడ చాలా స్పష్టంగా ఎవరు మోహన్ బాబు చెప్తున్న విషయం ఏంటంటే తావుడుకు అలవాటు పడ్డవురా అనేది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇక్కడ తావుడు అంటే కేవలం మద్యమే కాదు, మాదక ద్రవ్యాలు కూడా కావచ్చేమో, అవి కూడా అలవాటైనేమో అనేటువంటి అనుమానాలు ఈ మోహన్ బాబుకు ఉన్నటువంటి క్రమంలో చాలాసార్లు సర్ది చెప్పిండు. చాలాసార్లు ఫ్యామిలీ అంతా కూర్చొని చర్చించిన సందర్భంలో కూడా ఇన్నట్టు పరిస్థితి కనబడ్డది. సో ఈ క్రమంలో ఆస్తుల పంపకాలకు సంబంధించినటువంటి దాంట్లో కొంత మేర మౌనిక ఎవరైతే వాళ్ళ వైఫ్ ఇన్వాల్వ్ అయ్యి మనకి ఇది ఖచ్చితంగా కావాలి, ఇక్కడ ఫిల్మ్ సిటీ కట్టాల్సిందే, దానికి సంబంధించినటువంటి దాంట్లో అన్ని ఆల్రెడీ ప్రిపేర్ చేయడం జరిగింది. డిపిఆర్ కూడా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ప్రిపేర్ చేశారు అనేది మనకున్నటువంటి సమాచారం. సో దానిలో భాగంగానే ఈ జల్పల్లి ఫామ్ హౌస్ను తనకి ఇవ్వాలని చెప్పేసి పలుమార్లు అన్నట్టు క్రమంలో మోహన్ బాబు ఆయన ఏరి కోరి చాలా జాగ్రత్తగా చాలా అంతా ఒక కోరికతోటి కట్టుకున్నటువంటి ఫామ్ హౌస్లో తన శేష జీవితాన్ని గడపాలనేటువంటి ఒక దృక్పథంతో ఆయన అందులోనే ఉండాలని ఫిక్స్ అయిపోయాడు. హైదరాబాద్లో కాస్ట్లీ ఉన్న ఎవరైతే ఇల్లు జూబ్లీస్లో ఉన్నటువంటి ఇల్లు ఏదైతుందో దాన్ని తన కూతురికి లక్ష్మికి ఇవ్వడం జరిగింది. సో కానీ ఈ జల్పల్లి ఫామ్ హౌస్ మాత్రం తన వేరే పెట్టుకొని తను చనిపోయిన తర్వాత ఎవరికైనా రాసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ తను చనిపోయే వరకు ఇక్కడే ఉండాలని చెప్పేసి డిసైడ్ చేసుకున్నాడు. కానీ అది ససే మీరా ఇవ్వను అని చెప్పేసి అన్నాడు. కానీ ఆ టైంలోనే వీళ్ళ భార్యాభర్తలు ఎవరైతే మంచు మోనికా కావచ్చు, లేకపోతే మేబీ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన కావచ్చు, లేకపోతే ఇంకే మాజీ ఎమ్మెల్యే, సో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మరి కలిసి దానిలో మరి ఫిల్మ్ సిటీ కట్టాలనుకున్నారా లేకపోతే ఇంకేం కట్టాలనుకున్నా మొత్తానికి అయితే దాన్ని ఆక్యుపై చేసుకోవాలనేటువంటి ఖచ్చితంగా నాకు కావాలని దాంట్లో మనోజ్ పెద్ద ఎత్తున సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈ గోడలు తారస్థాయికి వెళ్ళినాయి. సో ఎందుకు నేను ఇన్వాల్వ్ అవుతున్నా అంటే ఇదే ఆడియోలో ఇంకొక సంచలన విషయం కూడా చెప్తాడు ఆయన, అది కూడా ఒకసారి మనం వినేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటికి వచ్చింది, వాళ్ళకి రాశాను ఉత్తరం, అయ్యా నేను సీనియర్ సిటిజన్ని, నాకు రక్షణ లేకుండా ఉంది, నా బిడ్డ వల్ల నా ఇంట్లో నుంచి నా బిడ్డను పంపించేసి ఇది నా ఇల్లని. వాళ్ళు నాకు సమాధానం ఇవ్వలేదు, ఇవ్వకపోగా ఎవరిని పట్టించుకోలేదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఏమండి రూల్స్ ప్రకారం నా బిడ్డ ఇంటికి రాకూడదంటే మాకు హయ్యర్ డిపార్ట్మెంట్ హయ్యర్ అథారిటీ వాళ్ళు ఫోన్ చేశారు, మీరు ఎవరిని స్టాప్ చేయొద్దండి, బయట నుంచి ఎవరైనా వస్తే వాళ్ళని స్టాప్ చేయండి అన్నారు. 2 రోజుల నుంచి 10 మంది 20 మంది వస్తున్నారు. వాళ్ళు అలా చూస్తున్నబడ్డారు, వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు, వాళ్ళ మీద మళ్ళీ వదిలేస్తున్నారు. ఎవరిని నిందించాలి? బట్ ఐ గివ్ రెస్పెక్ట్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళకి ఎవరు ఏ అధికారి ఫోన్ చేశాడో ఆ అధికారికి ఏ పొలిటీషియన్ చేశాడో రెస్పెక్ట్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళకి ఎవరు ఏ అధికారి ఫోన్ చేశాడో ఆ అధికారికి ఏ పొలిటీషియన్ చేశాడో అది వాళ్ళకే వదిలేస్తున్నా. సో ఇక్కడ చాలా స్పష్టంగా మోహన్ బాబు ఒక పొలిటీషియన్ ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నాడు. అంటే ఆ పొలిటీషియన్ ఎవరు అనేది ఒక్కసారి ఆరాధిస్తే అది పైలట్ రోహిత్ రెడ్డినా లేకపోతే అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా అనేది ఒక్కసారి చూడాలి. ఇంకొక విషయం కూడా చెప్పాలి మిత్రులారా, జల్పల్లిలో
అత్యధిక శాతం ముస్లిం జనాభా ఎక్కువ ఉంటుంది. తాండూరులో ముస్లిం జనాభా ఎక్కువ ఉంటుంది. తాండూరులో విద్యా వికాస్ ట్రస్ట్ అనేటువంటి ఒక మాజీ మంత్రి మాణిక్రావు అనేటువంటి ఒక మాజీ సీనియర్ మంత్రి ఎవరైతే ఉన్నారో చనిపోయిన పాప ఆయన ఒక మంచి ఉద్దేశంతో విద్యా వికాస్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి తన యొక్క సంపాదనలో భాగంగా తను సంపాదించిన దాంట్లో 20 నుంచి 30 ఎకరాల భూమిని అదే తాండూరు ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది, అది విద్యా వికాస్ ట్రస్ట్ సంబంధించినటువంటి భూమి. సో దానిని వివాదంలోకి నెట్టింది గతంలో పైలట్ రోహిత్ రెడ్డి. దానిలో భాగంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ముస్లింలకు సంబంధించినటువంటి సపోర్ట్ కూడా తీసుకున్నాడు. ఆ ముస్లింలు ఎవరో కాదు, ఈ పాత బస్సులో ఉన్నటువంటి చాలా రిచ్ పర్సన్స్ అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు ఎవరైతే ఆ విద్యా వికాస్ ట్రస్ట్ను ఆనుకొనే ఎవరిది ఈ పైలట్ రోహిత్ రెడ్డి యొక్క బంగ్లా ఉంటుంది, ఆ బంగ్లా కంప్లీట్ నిర్మించింది ఒక పెద్ద ఎత్తున పాత బస్సుకి సంబంధించినటువంటి ఒక ముస్లిం సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు. సో దానిలో భాగంగానే ఈరోజు జల్పల్లిలో కూడా అత్యధిక శాతం ముస్లింలే ఉంటారు. సో ఇక్కడ లింక్ తీసుకున్నట్లయితే మొత్తానికైతే ఇక్కడ ఆ జల్పల్లిని వశం చేసుకునేందుకు, జల్పల్లిని కబ్జా చేసుకునేందుకు, జల్పల్లిని ఆ ఫామ్ హౌస్ ఏదైతుందో దాన్ని ఆక్యుపై చేసుకునేందుకు కొంత మనోజ్ ద్వారా ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇది పర్ఫెక్ట్ న్యూస్గా నేనైతే చెప్పదలుచుకున్నాను మిత్రులారా. ఎందుకంటే ఇక్కడ వివాదం ఎక్కడ జరుగుతూ ఉంది, ఒకసారి మోహన్ బాబు ఫ్యామిలీ ఒకసారి చూసినట్లయితే తనకు 2 వైఫ్లు, అంటే ఒక వైఫ్ చనిపోయిన తర్వాత ఇంకో వైఫ్ చేసుకుంటారు, వీళ్ళిద్దరు కూడా అక్క చెల్లెళ్ళే. వైఫ్ చనిపోయిన తర్వాత ఇంకొక వైఫ్ని చేసుకుంటాడు, వీళ్ళిద్దరు ఈ వైఫ్ చనిపోయిన తర్వాత ఇంకొక వైఫ్ని చేసుకుంటాడు. మొదటి వైఫ్ యొక్క కొడుకులు విష్ణు అండ్ లక్ష్మి, మంచు విష్ణు మంచు లక్ష్మి. ఈ రెండో వైఫ్ వాళ్ళ కొడుకే మంచు మనోజ్. సో ఈ సందర్భంగా ఇక్కడ ఆస్తుల పంపకాలు ఆల్రెడీ జరిగిపోయి చాలా సంవత్సరాలు జరిగింది, ఎవరి ఆస్తులు వాళ్ళకు పంపించడం జరిగింది. కానీ దానిలో మంచు విష్ణు ఏమో ఈరోజు ఆ యొక్క యూనివర్సిటీ మొత్తం కూడా ఆయనకు అప్పయ్యడం జరిగింది. ఈ యూనివర్సిటీ ద్వారా కొంత ఆయన ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి కొన్ని కంపెనీలతోటి ఎంఓయూ చేయించే పనిలో కొన్ని మీద బిజినెస్లో కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. సో ఆ యూనివర్సిటీ స్థాయిని పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్న క్రమంలో ఈ లక్ష్మికేమో జూబ్లీస్లోని ఇల్లు మరికొన్ని ఆస్తులు ఇవ్వడం జరిగింది. సో మంచు మనోజ్ కూడా వీళ్ళకి ఎట్లయితే పంచిండో ఆయనకు కూడా అదే విధమైన ఆస్తులు పంచడం జరిగింది. కానీ చివరిగా ఒక వివాదం ఎక్కడ జరిగింది అంటే ఇక్కడ జల్పల్లిలోని ఫామ్ హౌస్ సంబంధించిన దాంట్లో పెద్ద వివాదం జరుగుతూ ఉంది. అయితే జల్పల్లిలో ముఖ్యంగా విష్ణు ఎక్కువ ఉంటాడట జల్పల్లిలో. సో ఆ క్రమంలోనే మరి ఈ జల్పల్లి ఫామ్ హౌస్ కూడా ఆయనకు పోతామని భయమా లేకపోతే ఇంకేం తెలియదు, కానీ మొత్తానికైతే జల్పల్లి ఫామ్ హౌస్లో ఈ 30 ఎకరాల ఫామ్ హౌస్ ఇది కూతవేటు దూరంలో ఉంటుంది. ఎక్కడికంటే శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గరలో ఉంటుంది ఈ జల్పల్లి ఫామ్ హౌస్. సో దీనిలో భాగంగానే మనోజ్ అదేవిధంగా రోహిత్ రెడ్డి కావచ్చు, వాళ్ళ తమ్ముడే కావచ్చు, వీళ్ళందరికన్నా దీనిపైన పడింది. ఇది చాలా ప్రైమ్ ల్యాండ్ కాబట్టి ఇక్కడ ఫిల్మ్ సిటీ కడితే మనము రెగ్యులర్గా కోట్ల రూపాయలు సంపాదించే ఒక దృక్పథం కావచ్చు, మొత్తానికి ఏదైనా కావచ్చు. మొత్తానికైతే మనోజ్ను మరి ఎవరు మాదక ద్రవ్యాలకు అలవాటు చేశారు, ఎవరు మద్యానికి అలవాటు చేశారో తెలియదు, కానీ మొత్తానికైతే ఆ మాయలో ఇద్దరు మనోజ్ వైఫ్ అలాంటి నా మోహన్ బాబు చెప్తున్నాడు క్లియర్గా, వీళ్ళిద్దరు తాగుడుకు అలవాటు పడ్డారని చెప్పి చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. మరి వీళ్ళు మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డరా లేకపోతే మద్యానికి అలవాటు పడ్డరా తెలియదు, కానీ మొత్తానికైతే ఆ ఫామ్ హౌస్లో ఏది జల్పల్లి ఫామ్ హౌస్ను ఆక్యుపై చేసేందుకు ఈ మనోజ్ వెనక ఉన్నటువంటి శక్తులు ఎవరు, మనోజ్ వెనక ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు, ఇది ఒకసారి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అందుకే నేను ఈ యొక్క కథనాన్ని, సంచలనమైన కథనాన్ని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ ఎంఎం సిటీ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పార్ట్నర్గా ఉన్నటువంటి ఎవరు రితేష్ రెడ్డి పంజుగుల, ఎవరు రోహిత్ రెడ్డి యొక్క మాజీ ఎమ్మెల్యే, తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి యొక్క స్వయాన తమ్ముడు, సొంత తమ్ముడు. అదేవిధంగా మనోజ్, ఈయన కూడా పార్ట్నర్స్, ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు. వీళ్ళు ఇది జల్పల్లి ఫామ్ హౌస్లో 30 ఎకరాల ఫామ్ హౌస్లో ఫిల్మ్ సిటీ కడదాం అనుకున్నటువంటి డిపిఆర్ చేసిరా లేదా, ఇది ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఇది చాలా సీరియస్ అంశంగా మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. ఎందుకంటే దీని వెనకాల ఇది నేను అంటే చాలా ధైర్యం కావాలి ఇలాంటి కథలు చేయాలంటే. ఎందుకంటే నేను గతంలో కూడా చాలా ఘటనలు చేసిన, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కానీ, లేకపోతే కేసీఆర్ సంబంధించిన విషయంలో కానీ, లేకపోతే కేటీఆర్ సంబంధించిన విషయంలో కానీ చాలా రకాల కథనాలు చేశాను. సో అవన్నీ కూడా నిరూపితమైనవి. ఇప్పుడు ఇది కూడా మీడియా అంతా కూడా ఒకవైపు చూస్తూ ఉంది. నేను అదే అనుకున్నాను, ఈ కోణంలో ఇంకొక వైపు కోణం ఉందా అంటే వాస్తవంగా ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా చూడాలి. అసలు పైలట్ రోహిత్ రెడ్డికి మంచు మనోజ్కి ఏ విధంగా సంబంధం ఉంటుందంటే ఒకసారి కొన్ని చూపిస్తాం మీకు క్లియర్గా. చూడండి, ఇగో వాళ్ళందరూ ఆలగడ్డ నుంచి ఇక్కడ ప్రతి ఒక్కరు ఆ ఊరి నుంచి వచ్చి చాలా మంది సెటిలర్స్ ఉన్నారు ఇక్కడ. ఆ సెటిలర్స్ కూడా ఈరోజు సెటిలర్స్ లాగా ఫీల్ అవ్వట్లేదు,
సొంతూరులో ఫీల్ అవుతున్నారు. అలాగే మా తిరుపతి ఇది ఎక్కడ అంటే పైలట్ రోహిత్ రెడ్డి యొక్క ప్రచారంలో మంచు మనోజ్ పాల్గొన్నటువంటి విజువల్స్ ఇవి. సో అంత క్లోజ్ ఎవరు మంచు మనోజ్ అండ్ రోహిత్ రెడ్డి. ఇంకా కొన్ని విజువల్ చూపిస్తా. ఇగో ఇది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇది. ఆయన ఫ్యామిలీ ఫంక్షన్లో కూడా రోహిత్ రెడ్డి చాలా క్లియర్గా ఉన్నాడు. ఆ ఫ్యామిలీ ఫంక్షన్ కాదు, ఈయన ఒక యజ్ఞం చేస్తే ఆ యజ్ఞానికి ఈయన కూడా పోవడం జరిగింది. అంత క్లోజ్ వీళ్ళు. సో ఇదొకటి. ఇగో చూడండి, ఇదేమో ఇంకోటేమో ఇగో ఈ పెళ్లిలో మంచు మనోజు ఎక్కడికి పోయినా కానీ పక్కన ఖచ్చితంగా రోహిత్ రెడ్డి ఉంటాడు. ఇక చూడండి, ఇవన్నీ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి పిక్సే. మంచు మనోజ్ పెళ్లి చేసిందే రోహిత్ రెడ్డి అనేటువంటి ఒక ప్రచారం నడుస్తుంది. ఇగో తిరుపతి పోయినప్పుడు కూడా అక్కడ కూడా వెళ్ళినట్టు సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇగో ఆయన పెళ్లిలో, ఇగో ఆయన పెళ్లి, ఆయన దర్శనంలో ఇవన్నీ విజువల్స్ ఒకసారి చూసినట్లయితే రోహిత్ రెడ్డి అదేవిధంగా ఎవరు మంచు మనోజ్ వీళ్ళిద్దరు ఎంత క్లోజో మనం అర్థం చేసుకోవచ్చు. ఇగో ఇదంతా పైలట్ రోహిత్ రెడ్డి తిరుపతి దర్శనం సంబంధించినటువంటి ఫొటోస్. ఇగో ఇది యాగం క్లియర్గా చూసినట్లయితే మొత్తానికైతే మంచు మనోజ్ అదేవిధంగా పైలట్ రోహిత్ రెడ్డి ఇద్దరు కూడా చాలా దగ్గర మిత్రులు. సో వీళ్ళిద్దరు కలిసి, వీళ్ళిద్దరా లేకపోతే వాళ్ళ తమ్ముడా లేకపోతే ఇంకెవరా కలిసి మొత్తానికైతే జల్పల్లిలో ఉన్నటువంటి మోహన్ బాబు ఫామ్ హౌస్లో ఫిల్మ్ సిటీ కట్టాలనుకొని ఈ యొక్క కంపెనీ ఫ్లోట్ చేయడం జరిగింది. అదే ఎంఎంసిటీ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీని ఫ్లోట్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఈ వివాదం అనేది చెలరేగితోంది. రోజు రోజుకి వివాదం పెరుగుతూ ఈరోజు చిలికి గాలివాన్ల తయారై ఈరోజు ఇంత పెద్ద వివాదం అవుతా ఉన్నది. దానికి సంబంధించినటువంటి విషయమే ఇది. చాలా మందికి తెలియదు వాస్తవంగా, పాపం. అంటే మీడియా మిత్రులు కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. కాకపోతే నేను కొంత 2 రోజుల నుంచి కొంత రీసెర్చ్ చేస్తున్న క్రమంలో నాకు తెలిసినటువంటి విషయం ఇది మిత్రులారా. సో ఇప్పటికైనా కానీ రోహిత్ రెడ్డి దీనిపైన ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే రోహిత్ రెడ్డి ఈ వివాదం వెనుక రోహిత్ రెడ్డి ఉన్నాడా లేడా అనేది చూడాల్సిన అవసరం. ఎందుకంటే ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. రోహిత్ రెడ్డికి గత కొన్నేళ్లుగా 5 ఏళ్లుగా పిఏగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఈ 3-4 రోజుల నుంచి మంచు మనోజ్ పక్కనే ఉంటూ ఈరోజు మానిటర్ చేస్తూ ఉన్నాడు. రోహిత్ రెడ్డి పిఏగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈరోజు మంచు మనోజ్కి వ్యక్తిగత సహాయకుడిగా గత 3 రోజుల నుంచి కూడా అక్కడే ప్రతి ప్రెస్ మీట్లోనూ ప్రతి దాంట్లోనూ కూడా ఆయన కనబడతా ఉన్నాడు. అంటే రోహిత్ రెడ్డి వెనకాల ఉండి చేస్తున్నాడా అనేది కూడా అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. దీనిపైన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంక్వైరీ చేస్తే అన్ని విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది మిత్రులారా. సో ఇది మంచు మోహన్ బాబు ఏదైతున్నారో వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వెనకాల అసలు కారణాలు అనేది కొంత మీ ముందుకు తెచ్చేట ప్రయత్నం చేస్తా. ఇంకా కొన్ని కథనాలు అవి కూడా చేసేట ప్రయత్నం చేస్తే మిత్రులారా. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.